ఇప్పుడు అసలు పిల్లలు వద్దు అంటుంటారు. ఇప్పుడు చాలామంది కూడా అసలు పెళ్ళి వద్దు, ఫస్ట్ అసలు నో మ్యారేజ్. ఎందుకు మ్యారేజ్ ఎందుకు, అదే ఆలోచన. రెండోదేమో ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఓకే పిల్లలు ఎందుకు, ఓకే ఒక పిల్లలు అంటే ఒకటే పిల్లలు అట్లా. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ థింగ్స్, ఇవన్నిటికీ కూడా సొల్యూషన్ కిచెన్లోనే ఉంది, అది కూడా చెప్తాను. ఇవన్నీ ఏంటంటే ఇవి డింక్ అంటాం, అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, లేదా డబుల్ ఇన్కమ్ సింగిల్ కిడ్ డిస్క్, లేదా సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్ సింక్, సింగిల్ ఇన్కమ్ సింగిల్ కిడ్ సిస్క్. ఓకే ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు జెన్జీ మనం ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో ఉంది. అసలేమో ఫస్ట్ పెళ్ళొద్దు అంటారు, ఇంట్లో వాళ్ళు భరించలేకపోతే పెళ్లి చేసుకుంటారు, లేదు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బెడ్ డైవర్స్. బెడ్ డైవర్స్ అంటే ఇద్దరు వేరే వేరే బెడ్లలో పడుకుంటారు. ఓకే ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. వీటన్నిటికీ ఏంటంటే మన కిచెన్లో ఉండే ఫుడ్డే అన్నిటికీ కారణం. ఆ ఫుడ్కి ఇంకా ప్రాపర్ ఫుడ్ వెళ్తే ప్రాపర్ ఆటోమేటిక్గా ప్రాపర్ ఆలోచనలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నాం కదా, అందరూ కలిసిమెలిసి తిరుగుతారు. అంటే ఇప్పుడు అమ్మ నాన్న పిల్లలు, ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి కిచెన్లో సరదాగా ఎంజాయ్ చేస్తే రేపు పొద్దున వాడికి పెద్ద అయిన తర్వాత ఏమనిపిస్తుంది, నేను కూడా పెళ్ళి అవ్వాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నా పిల్లలతో నేను కూడా ఇట్లా కిచెన్లో చేసుకోవాలనుకుంటాడు. అది జరగకుండా ఇప్పుడు మనం తినేటప్పుడు సరిగ్గా కలిసి తినము, ఓకే లేదా కలిసిమెలిసి వెళ్ళము, ఓకే ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, ఇద్దరు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. తప్పేం లేదు, ఇద్దరు జాబ్ చేయడం తప్పేం లేదు, కానీ ఇద్దరు కలిసినప్పుడు కనీసం వారానికి ఒకసారి, కుదిరితే డైలీ ఒకసారి కలిసి తింటాం, కలిసి వండుకోవటం. ఇప్పుడు ఇద్దరు పనిచేస్తున్నప్పుడు బయట వండుకునే కంటే కూడా ఇద్దరు కలిసి వండుకోండి, పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు పిల్లగాడికి ఏమనిపిస్తుంది, వాడికి ఓకే నేను పెద్ద అయిన తర్వాత ఇట్లనే ఉంటాను, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్ద అయిన తర్వాత వాడు అనుకుంటాడు ఓకే నేను కూడా ఇట్లే ఉంటాను అనుకుంటాడు. అదేవిధంగా వాడు నెక్స్ట్ టైము వాడు పార్ట్నర్ కూడా అట్లనే చూస్ చేసుకుంటున్నాడు. ఇద్దరు కలిసి వండుకోవాలి, ఓకే సరదాగా వండుకోవాలి, సరదాగా వెళ్ళాలి, సరదాగా మనం తినాలి, డైలీ ఇద్దరు కలిసి తినాలి. అదే వాడు పార్ట్నర్లో మాట్లాడుకుంటున్నాడు, అది ఉంటుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ బాండింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చాలా చోట్ల విడాకులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ఇదే, అన్నిటికీ కూడా. ఇంకోటి మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు మనకి ఇంట్లో వద్దు, నేను మా ఆయన, నేను మా ఆవిడ అంతే, నాకు పెద్దవాళ్ళు ఇంట్లో వద్దు నాకు అనే స్వభావం అనుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పిల్లవాడికి అదే వస్తుంది. పుసుక్కుని ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి అబ్బాయి ఎక్కడైనా సరే కామన్ ఉమ్మడి కుటుంబంలో ఉండాలంటే ఆ అమ్మాయి వచ్చేసరికి ఆ అమ్మాయి కలవలేకపోతుంది. ఎందుకంటే ఆ కలిసి అలవాటు పోయింది. ఇంట్లో మైక్రో ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ వద్దనుకుంటుంది వాళ్ళ అమ్మ, కాబట్టి ఈమె కూడా వద్దు. దాంతో ఏమైంది, ఆమె యొక్క ఏదైతే ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీని వద్దనుకుంటారు, ఇది ఉమ్మడి కుటుంబాన్ని, బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినప్పుడు వీడికి అప్పటిదాకా కలిసి ఉండాలంటుంది, ఇద్దరికి బాండింగ్ అవ్వదు, దానివల్ల డిఫరెన్సెస్. ఇట్లాంటివి చిన్న చిన్న ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. ఓకే వీటన్నిటికీ ఏంటంటే మనము వాళ్ళకి చిన్నప్పటి నుంచే, ఇప్పుడున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ మనం కౌన్సిలింగ్ అది ఇచ్చుకోవాలి, అదే డిఫరెంట్ ఇది ఉంటుంది. బట్ అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ని మనం బాగు చేయాలంటే దానికి ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మనము ఈ కుటుంబ ప్రబోధన, అంటే ఈ కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటాం అనేది కాన్సెప్ట్ని ఇప్పటి నుంచి కనుక చేస్తే వాళ్ళకి ఇప్పుడున్న ఇష్యూస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జిహాద్ ఉంది. లవ్ జిహాద్ అంటే ఏంటి, పిల్లలకు ఒక రకంగా చెప్పాలి, డైరెక్ట్గా కొన్ని చోట్ల డైరెక్ట్ చెప్పొచ్చు, కొన్ని చోట్ల ఇండైరెక్ట్గా వాళ్ళకి అట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలి, వాళ్ళ లెవెల్లో చెప్పాలి అర్థమయ్యేటట్టుగా. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఓకే అంటే ఏంటి, ఎందుకు మనం అందులో ఆ ట్రాప్లో పడకూడదు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లాంటివన్నీ చేయాలంటే అది కుటుంబ ప్రబోధంతో కుదురుతుంది. ఈ కుటుంబ ప్రబోధం జరగకపోతే కుదరదు. అవన్నీ ఆ కుటుంబ ప్రబోధానికి మూలస్తంభం ఎక్కడ వస్తుంది, కిచెన్, వంటిల్లు. అది సో ఇట్లా మనం వంటిల ద్వారా ఇన్ని రకాల పనులు మనం చేయొచ్చు, పర్యావరణాన్ని చేసుకోవచ్చు, అట్లా రకరకాలుగా మనము ఈ పంచపరివర్తనని దీని నుంచి తెచ్చుకోవచ్చు.